సో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. ఫంక్షన్ రోజు రానే వస్తుంది. రావడంతో ఎప్పుడూ రాజేష్ కౌర్ని కదా పిలుస్తాడు బాలు, అలాగే రాజేష్ కౌర్ని పిలిచేసరికి అందరూ బయలుదేరి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ప్రభావతి ఈ ఫంక్షన్లో ఎలాంటి గొడవ జరగకూడదని కోరుకుంటుంది. ఎందుకంటే సురేంద్ర ఎలాంటి వాడో ప్రభావతికి కూడా తెలుసు కదా. రెచ్చగొడితే బాలు రెచ్చిపోతాడు. అసలే తన తండ్రి అంటే ప్రాణం. తన తండ్రిని అవమానించినట్టు మాట్లాడితే అస్సలు తట్టుకోలేడని ప్రభావతో పక్క టెన్షన్ పడుతూనే ఉంటుంది. వచ్చే దారిలోనే బాలు మీనా అందరూ కలిసి సత్యం మీనా అందరూ కలిసి బాలుకి హితబోధ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో గొడవ జరగకూడదు, మనం ఎంత సక్రమంగా వెళ్తున్నామో అలాగే తిరిగి రావాలి అని. అలాగే నాన్న, నేను ఏ గొడవ చెయ్యను అని చెప్పి బాలు చెప్తాడు. కానీ అక్కడ శోభ బాలుని ఏదో రకంగా రెచ్చగొట్టి రవిని శృతిని ఇక్కడే ఉంచేయాలి అని కదా ప్లాన్ చేసి ఫంక్షన్ చేస్తుంది. సో దానికోసం ఇద్దరు మనుషులను పెట్టి బాలుని ఏదో రకంగా రెచ్చగొట్టి మరీ ఫంక్షన్లో గొడవ జరిపించాలని ప్రయత్నం చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేస్తే మాత్రం భీష్ముడు భీష్మించి కూర్చున్నట్టుగా బాలు గొడవ చేయకూడదు అనుకున్నాడు కదా. సో చాలా కంట్రోల్గానే ఉంటాడు. డ్రింక్ చెయ్యకూడదు అని కూడా అనుకుంటాడు. ఇంకా అలాగే కూర్చుని ఉండేసరికి మీనా బాలు దగ్గరే కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఇటు ప్రభావతి పదే పదే రోహిణి దగ్గరికి వెళ్ళి ఒక రకంగా టార్చర్ పెట్టినట్టుగానే మాట్లాడుతుంది. ఏంటి, ఇంకా మీ నాన్న రాలేదా? ఎప్పుడొస్తాడు మీ నాన్న? మీ నాన్న వచ్చి తీరాలి అని చెప్పాను కదా. పుస్తెల్తాడు ఫంక్షన్కి మీ నాన్న వచ్చి తీరాలి. ఇప్పుడు శృతిని రెడీ చేస్తున్నారు. శృతికి మార్చగానే నీకు మార్చాలి అంటే బంగారపు గొలుసు తీసుకుని మీ నాన్న వచ్చి తీరాలి అని చెప్పి ప్రభావతి కాస్త కొంచెం కటువుగానే మాట్లాడుతుంది. ఏంటి రోహిణి, మీ నాన్న రావాలి అని మా అమ్మ అంతలా అడుగుతుంటే మీ నాన్నకి అంత బిజీయా ఏంటి? కూతుర్ని కూడా పట్టించుకోలేనంత బిజీయా? మన పెళ్ళికే మా అమ్మ ఎంత పట్టుపట్టుంటే మన పెళ్ళికే మామయ్య గారు వచ్చుండేవారేమో. ఇప్పుడు ఖచ్చితంగా రావాలి, లేదంటే మాత్రం మా అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా అని చెప్పి ఇంకా మనోజ్ కూడా ప్రభావతి గురించి ప్రభావతి చేష్టల గురించి చెప్పి భయపెడుతూ ఉంటాడు. ఏంటే ఎటు కానిట్టు నాకు ఎలాంటి తంట వచ్చి పడింది, ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పాను. కానీ నా దగ్గర అయితే ఒక ఆలోచన ఉంది, అదైతే వర్కౌట్ అయితే మీ అత్తగారి ఇంటెన్షన్ నీ మీద నుంచి వేరే వాళ్ళ మీదకి మల్లుతుంది అని చెప్పాను. కానీ ఏంటి ఐడియా అని చెప్పాను. కానీ బాలు కనుక ఇక్కడ గొడవ చేశాడే అనుకో, ఖచ్చితంగా నీ మీద ఇంటెన్షన్ కాత బాలు మీదకి పోతుంది అనగానే, అంటే ఇప్పుడు బాలు గొడవ చేసేటట్టు మనం ఏదైనా ప్లాన్ చేయాలా అనగానే, అవును బాలు గొడవ చేసేటట్టు ప్లాన్ చేసావే అనుకో, కానీ చెయ్యొచ్చు. కానీ బాలు గొడవ చెయ్యడేమోనే. ఎందుకంటే మామయ్య ఇటు మీనా ఇద్దరు కూడా బాలుని కనిపెట్టుకునే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బాలు గొడవ చేయడానికి ఆస్కారం ఉండదు అనగానే, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి కొంచెం తాగుతాడు, కానీ మనం డబ్బిస్తే ఏదైనా చేస్తాడనగానే అర్జెంటుగా పిలిపించనేసరికి విద్య కాస్త ఒక వ్యక్తిని పురమాయిస్తుంది. వాడు కాస్త వస్తాడు. అదిగో ఆ మనిషికి మందు వీక్నెస్ ఉంది. ఏదో రకంగా మందు కొట్టిస్తే చాలు, ఆ తర్వాత ఏదో ఒక గొడవ ఖచ్చితంగా వస్తుంది. గొడవ రాజేసి నువ్వు వెళ్ళిపోతే చాలు అని చెప్పాను. కానీ సరేనని ఇంకా వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ పక్కన మీనా ఉండడంతో మాట్లాడే అవకాశం అయితే దొరకకపోవడంతో శృతిని కాస్త రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోపెడతారు. అందరూ ముత్తైదువులందరూ బొగ్గలకి గంధం పూసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇంకా మీనాను కూడా కామాక్షి పిలవడంతో మీనా కాస్త బాలుని కూర్చోండి, మీరు ఇప్పుడే వస్తానని చెప్పి స్టేజ్ మీదకి వెళ్తుంది. ఈలోపు దొరికిందే సందన్నట్టు, బాబు ఏం చేస్తున్నావు? ఇక్కడ నాలికే పీకేస్తుంది. ఈ ఫంక్షన్లో మందు విందు ఏమీ లేదా ఏంటి అనగానే, ఫంక్షన్లో మందు ఎందుకుంటుందండి, విందు మాత్రమే ఉంటుంది అని చెప్పాను. కానీ నా దగ్గర ఉంది. నాకు పక్కన కంపెనీ లేకుండా తాగడం నా వల్ల కాదు బాబు, కొంచెం నువ్వు కంపెనీ ఇవ్వగలవా అని చెప్పనేసరికి, కంపెనీ అంటే ఇస్తాను కానీ నేనైతే తాగను అని చెప్పాను. కానీ కంపెనీ ఇవ్వు బాబు, నువ్వేమీ తాగనవసరం లేదు అని చెప్పనేసరికి బాలుని కాస్త బయటకు తీసుకువెళ్తాడు. ఎలాగా వచ్చావు కదా, ఒక 90 వేసి వెళ్ళు బాబు, నాకు కంపెనీ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదా అని. కానీ లేదండి, నేను నా భార్యకి మాట ఇచ్చాను తాగనని చెప్పి, తాగలేను. మీరు ఉండమంటే ఇక్కడ ఉంటాను, లేదంటే వెళ్ళిపోతాను, నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకండి అని చెప్పాను. కానీ
సరే సరే అని చెప్పి బాలుని తాగుతాడు అని టెంప్ట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ బాలు తాగడు. తాగకుండానే వెళ్దామనుకునేసరికి ఈలోపు మీనా కాస్త బాలు కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఈలోపు బాలు మీనా బయటకు వచ్చేసరికి ఏం చేస్తున్నారండి ఇక్కడ అని చెప్పాను. కానీ తెలిసిన వ్యక్తి కంపెనీ అనేసరికి అంటే డ్రింక్ చేశారా అనగానే లేదు మీనా, నాన్నకు నీకు మాట ఇచ్చాను కదా తాగనని, తాగలేదు, ఆయన తాగుతుంటే నుంచున్నానంతే అని చెప్పాను. కానీ సరే రండి లోపలికి వెళ్దామని లోపలికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అన్నయ్య నిన్ను శృతి రమ్మంటుంది అని చెప్పి వదిన అన్నయ్య నిన్ను రమ్మంటుంది అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి అనగానే సరే అని లోపలికి వచ్చేసరికి శృతి అప్పుడే వరకు శృతికి సింప్లిసిటీగా ఉండడం బాగా ఇష్టం కదా, సో అక్కడ ఉండలేక శృతి కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. శృతి ఏది రవి అని చెప్పాను కానీ గదిలోకి వెళ్ళినట్టుంది వదిన, రండి వెళ్దాము అని చెప్పాను. కానీ అక్కడ గుమ్మం దాకా వెళ్ళేసరికి రవికి ఫోన్ వస్తుంది. ఫోన్ రావడంతో సరే మీరు వెళ్ళండి వదిన, నాకు రెస్టారెంట్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పి ఫోన్ మాట్లాడుతుంటాడు. ఈలోపు నగలు తీయడానికి వెళ్ళిన శృతికి ఫోన్ రావడంతో శృతి కూడా నగలన్నీ తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. పూల దండలోనేమో అక్కడ ఒక చైన్ ఇరుక్కునేసరికి మీనా అయితే వెళ్తూ ఉండగానే వెనక్కి తిరిగేసరికి పూలదండలో కింద చైన్ వేలబడుతూ ఉంటుంది. ఏంటి శృతి పూలదండ తీసి ఎలా పడేసింది, ఇందులో చైన్ ఇరుక్కుపోయింది కదా అని అనుకుంటూ బాలు వెనక్కి తిరిగేశాడన్న సంగతి మర్చిపోయి మీనా కాస్త గదిలోకి వెళ్తుంది. వెళ్ళి ఆ చైన్లోంచి ఆ పూలదండలోంచి చైన్ లాగి తన చేతితో పట్టుకుని ఎలా చూస్తూ ఉండగానే సురేంద్ర కాస్త రానే వస్తాడు. సురేంద్ర రావడంతో ఏంటి మా అమ్మాయి నగలు దొంగతనం చేయడానికి వచ్చావా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు మీరు, మీ అమ్మాయి నగలు దొంగతనం చేయవలసిన అవసరం ఏముంది, పూలదండలో చైన్ ఇరుక్కుపోతే తీస్తున్నాను, నాకు నగలు దొంగతనం చేసే పని లేదు, అలాంటి మనస్తత్వం అలాంటి బుద్ధి నాది కాదు అని చెప్పనేసరికి ఏంటో సురేంద్ర గుమ్మం దగ్గర నుంచే మాట్లాడడం సత్యం చూస్తాడు. చూసేసరికి ఏంటి సురేంద్ర ఎవరితో అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు, బాలు వచ్చాడు, మీనా కానీ ఉందా ఏంటి లోపల అనుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఏమైందండి అని చెప్పాను. కానీ మీ కోడలు నగలు దొంగతనం చేస్తుంది అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు, మా మీనా అలాంటిది కాదు, నగలు దొంగతనం చేయవలసిన అవసరం మా మీనాకేంటి, నాకు తెలియదేంటి మీ కుటుంబం గురించి, డబ్బున్న వాళ్ళని చూస్తే మీకు చెవులు బాగా మెదిలిపోతాయి కదా, అందుకే కదా మా శృతికి వల వేయమని మీ కొడుకుకు చెప్పారు, మీ కొడుకుకి ఎంత మందలించినా కానీ శృతిని మాత్రం వదలలేదు, మా నుంచి దూరం చేసి కోటీశ్వరాలైన మా శృతిని పెళ్లి చేసుకున్నాడు, నీకేమన్నా ఇదేమన్నా కొత్త ఏంటి సత్యం, కోటీశ్వర్ల పిల్లలే కదా నీ ఇంటి కోడళ్ళుగా వచ్చారు, అదే కదా నువ్వు కోరుకుంటావు, చాలా ఈజీగా డబ్బు సంపాదించడం ఎలాగా ఏంటి అంటూ మాట్లాడడమే కదా నీ పని అంటూ మాట్లాడేసరికి కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది, నేను ఈ చైను తీయలేదని చెప్పాను, చైను పూలదండలో ఇరుక్కుపోతేనే మాత్రం తీసానంతే, మీరు నోటుకొచ్చినట్టల్లా మా మావయ్య గారిని మాట్లాడొద్దు అని చెప్పనేసరికి ఏంటమ్మా దొంగతనం చేసి పైగా మాట్లాడుతున్నావు అనగానే చూడండి సురేంద్ర గారు ఇక్కడ గొడవ చేయడానికి కాదు, మా కోడలు ఫంక్షన్ అంటే ఇక్కడికి రమ్మంటే వచ్చాము, ఇక్కడ గొడవ చేస్తానంటే ఒక్క క్షణం కూడా ఉండము అనగానే నగలు దొంగతనం చేయబోతూ మాకు అడ్డంగా దొరికిపోయి పైగా మేము గొడవ చేస్తామంటావేంటి, నీ కోడలు ఒక దొంగ, నువ్వేమో దొంగతనం చేయమని చెప్పావు, నీ కోడల్ని లోపలికి పంపించి నువ్వు బయట కాపలా ఉన్నావా ఏంటి, నేను నీ కోడల్ని ఏదో అనేస్తుంటే గబగబా వచ్చేసావు, మీది అదే బుద్ధి కదా అంటూ మాట్లాడేసరికి అప్పుడే బాలు కాస్త చూసి ఏంటి ఏంటి అని చెప్పాను. కానీ ఒరే బాలు ఏమీ లేదురా అనగానే వీడొక తాగుబోతు వెధవా, వీడిని సపోర్ట్ చేస్తూ నువ్వు వీడు వాలకం, ఈవిడి గారేమో నగలు కట్ట దొంగతనం చేస్తుంది, నువ్వేమో కొడుకు కోడలికి సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా ఒప్పులుగా చూస్తూ ఉంటావు, నువ్వో చేతకాని వాడివి అంటూ మాట్లాడేసరికి చెంప చెల్లు అనిపిస్తాడు. ఇంకా బాలు అయితే అనిపించేసరికి బాలు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, నన్ను కొడతావా, నీకెంత ధైర్యం రా, నువ్వు నా ఒంటి మీద చేసుకుంటావా, నా కూతురు ఫంక్షన్కి వచ్చి నా ఒంటి మీద చేసుకోవడానికి ఎంత ధైర్యం రా నీకు అని చెప్పనేసరికి ఏం జరిగింది అంటూ ఇంకా రవి అందరూ వచ్చేసరికి ఇంకా చూసావా మీ నాన్నను అవమానించాడు ఈ బాలు, అందుకే మీ అమ్మ ఈ బాలుని తీసుకురావద్దని చెప్పింది, అయినా నువ్వు వినిపించుకోకుండా వస్తేనే ఫంక్షన్ చేసుకుంటానంటూ చెప్పావు,
మీ నాన్నకు ఎంత గౌరవం ఉంది, ఎంత పలుకుబడి ఉంది అని చెప్పనేసరికి ఏంటి మీకు కొంచెం కూడా మేనస్ తెలీదా అంటూ శృతి తిట్టేసరికి, అమ్మా శృతి, ఇక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు. మీనా మీద దొంగతనం మోపుతున్నాడు మీ డాడీ. అందుకే బాలు మీనా మీద నింద పడకుండా అని చెప్పాను. కానీ ఏదైనా కావచ్చు అంకుల్, మీరు ఒక మాట నాకు చెప్పాలి. మా డాడీ తప్పు చేసినా ఏం మాట్లాడినా బాలుగారు ఆ మాత్రం ధైర్యం చేసి కొట్టడం చాలా తప్పు. మా నాన్న వయసులో పెద్దవారే కదా, వయసుకైనా విలువివ్వాలి కదా, క్షమాపణ చెప్పమనండి అని చెప్పనేసరికి అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ చెప్పమనండి అనగానే, నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి అని చెప్పనేసరికి, వాడి తరపున నేను చెప్తాను అంటూ సత్యం కాస్త కాళ్ళు పట్టుకోపోయే పరిస్థితికి వచ్చేసరికి, ఒక్క నిమిషం అంటూ శృతి అంటని, ఇలాగే జరగాలి కదా అనుకున్నారు కదా డాడీ, ఏదో రకంగా మా అత్తింటి వాళ్ళని అవమానించి నన్ను శాశ్వతంగా ఇక్కడ ఉంచడానికే కదా ప్లాన్ చేశారు మీరు మమ్మీని అంటూ శృతి అనేసరికి, మీరేమీ క్షమాపణ చెప్పనవసరం లేదు మామయ్య, కావాలని మా డాడీ వాళ్ళు ప్లాన్ చేశారు, ఇదంతా చేశారన్న విషయం నాకు తెలుసు, అందుకే అలా మాట్లాడానంటూ శృతి కాస్త శోభకు సురేంద్రకు దిమ్మ తిరిగేటట్టుగా మాట్లాడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.